అందరికీ నమస్కారం. నా పేరు ఖమ్మంపాటి కృష్ణ, ఆమ్ ఆద్మీ. ఏదైతే గత మొన్న బెంగాల్ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. సరే, బీజేపీ వాళ్ళు మామూలుగానే యాస్టీస్‌గా మనకు తెలిసిన విషయమే కదా! బెంగాల్‌లో శువెందు అధికారి అనే ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2016లో ఇదే శువెందు అధికారి అనే ఆయన 5,00,000 లంచం తీసుకుంటూ కెమెరాకి దొరికిపోయారు. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయారు. ఆ రోజున ఆయన దొంగ. మామూలుగా బీజేపీలోకి వచ్చేసారుగా ఆయన మీద కేసులు కూడా ఏమి ఉండవన్నమాట. సో, బీజేపీ వాళ్ళని ఇంక మనం ఏం చెప్తాం, ఇంక వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా అంటే దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళు చెప్పిందే రైట్. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఈ బెంగాల్ ఎలక్షన్స్ ఏవైతే అయిపోయినాయో, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ పంజాబ్ స్టార్ట్ చేశారనమాట. పంజాబ్‌లో ఏంటంటే మామూలుగా అందరూ సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. అందులో సిక్స్ అన్నా కూడా ఆల్మోస్ట్ అందరూ హిందువులే. అయితే మనకక్కడ సంజీవ్ అరోరా అని చెప్పేసి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన మీద ఇప్పుడు ఈడీ రైట్స్ స్టార్ట్ చేశారనమాట. ఈడీ రైట్స్ స్టార్ట్ చేయడం, అరెస్ట్ చేయడం అనమాట. ఏమీ లేదు. ఏంటంటే వీళ్ళు పెట్టే కేసులు ఎలా ఉంటాయంటే సింపుల్‌గా ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం పాన్ షాప్ దగ్గరికెళ్ళి డబ్బులు ఇచ్చాము. ఏదో తీసుకున్నాము. నువ్వు తీసుకున్నావు. అందులో నువ్వు వాడికి డబ్బులు తక్కువ ఇచ్చావనో, లేకపోతే చిల్లర లేదనో, మనం చిల్లర ఇవ్వలేదనో ఏదో ఒకటి చెప్పేసి అరెస్ట్ చేసేస్తున్నారనమాట. అంటే వీళ్ళేంటంటే వీళ్ళకు కారణం అనేది ఇది అని లేదు. వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ అయితే చాలు. వాళ్ళు ఎవరినైనా సరే ఆమ్ ఆద్మీ అని పేరు విన్నారంటే వాళ్ళకి ముందర ఈడీ గుర్తుకొచ్చేస్తారు. వెంటనే ఈడీని రైడ్ చేసేస్తారనమాట. ఈడీ వాళ్ళతో రైడ్ చేసేస్తున్నారనమాట. అంటే ఏంటంటే అన్నీ ఇంకా వాళ్ళకి అది అని లేదు. అది కేసా లేకపోతే ఇంకోటా అని కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఇక ఒక్కసారి ఆపరేషన్ పంజాబ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఏంటి, ఈ ఖలిస్తాను లేకపోతే ఇంకోటి గొడవలు సృష్టించాలి. గొడవలు సృష్టించడానికి కుదరట్లా. డ్రగ్స్‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వచ్చాక భగవంత్ మాన్ గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ అన్నిటిని కూడా ఆపడం అనేది జరిగింది. సో, ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఇంకేంటంటే ఈడీలు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ మళ్ళీ బీజేపీలోకి ఎలాగైనా రప్పిద్దామని చెప్పి సర్వశక్తులు ప్రయత్నించి ఆపరేషన్ పంజాబ్ స్టార్ట్ చేశారు. సో, చూద్దాం రానున్న రోజుల్లో ఇది దేనికి దారితీస్తుంది, ఏమిటి అనేది చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.